ఈ కాలములో కూడా ఆ వాక్యమును ప్రేమించేవారు ఉన్నారా? హత్తుకునేవారు ఉన్నారా? వాక్యమును నెరవేర్చేవారు ఉన్నారా? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో బాప్తిసమును పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుకుంటారు. అదే నీ నిజమైన విశ్రాంతి. ప్రవక్త అంటున్నాడు యెషయా 28 ప్రకారముగా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, అలసని వారి యొక్క పెదవుల చేత, నత్తి పెదవుల చేత ఆయన కొంచెం ఇచ్చడా కొంచెం అచ్చడా, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని ఆయన పలుకుచున్నాడు. పెంతెకొస్తు దినమున వారందరూ కూడా ఆ విశ్రాంతిలో ప్రవేశించారు. వారు ప్రయాసములన్నీ మానారు. ఇక భార్యని ఎక్కువ ప్రేమించట్లా, పిల్లల్ని ఎక్కువ ప్రేమించట్లా, వృత్తిని ఎక్కువ ప్రేమించట్లా. వారు ప్రేమించింది దేనినంటే దేవుణ్ణే మొదటగా పెట్టుకున్నారు. హల్లెలూయా.